ఒకప్పుడు యెరూషలేము అనే పెద్ద నగరంలో క్రైస్తవులు దేవుని సేవ చేస్తూ జీవించేవారు. అక్కడ రాజైన హేరోదు రాజుగా ఉన్నాడు. అతనికి విశ్వాసులు నచ్చేవారు కాదు. వారిని బాధపెట్టడానికి ప్రయత్నించేవాడు. ఒకరోజు అతడు యోహాను సహోదరుడైన యాకోబును చంపించాడు. ఆ పని చూసి ప్రజలు సంతోషించాలని తెలుసుకున్న రాజు, అయితే ఇంకొక నాయకుణ్ణి పట్టుకుందాం అని అనుకున్నాడు. అలా అతడు పేతురును పట్టుకుని చెరసాలలో పెట్టించాడు. అతని మీద కాపలా కాయడానికి 16 మంది సైనికులు. పేతురు తప్పించుకోలేకుండా సంకెళ్ళు బిగ్గుగా వేశారు. అయితే మరోవైపు సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ ఒకే ఇంట్లో చేరి దేవునికి పేతురు కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రభువు, పేతురును రక్షించు అని చిన్నవాళ్లు పెద్దవాళ్లు అందరూ రాత్రింబగళ్ళు ప్రార్థించేవారు. అలా ప్రార్థనలు జరుగుతుండగా రాజు మరుసటి రోజు పేతురును బయటకు తీసుకురావాలని భావించిన రాత్రి పేతురు 2 సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. అతని చేతులకు గట్టిగా సంకెళ్ళు వేసి ఉన్నాయి. అప్పుడే ఒక ప్రకాశవంతమైన వెలుగు, గదిలో దేవుని ఒక దూత ప్రత్యక్షమయ్యాడు. దూత పేతురుని స్వల్పంగా తట్టి, లెగు పేతురు, త్వరగా లెగు అని చెప్పాడు. పేతురు కళ్ళు రుద్దుకుంటూ లేవగానే సంకెళ్ళు స్వయంగా నేలపై పడిపోయాయి. తర్వాత దూత అన్నాడు, నీ బెల్టు కట్టుకో, చెప్పులు తొడుక్కో, పై వస్త్రం వేసుకో, నా వెంటరా అని. పేతురు అనుకున్నాడు, ఇది నిద్రలో కలలా, నిజంగానే జరుగుతోందా? అతనికి అర్థం కాలేదు. అయినా సరే దూతను ఫాలో అవుతూ బయటకు వచ్చాడు. మొదటి కాపలాని దాటారు, రెండో కాపలాని దాటారు. ఎవ్వరూ పేతురుని ఆపలేదు, ఎవరికీ కనిపించలేదు. పట్టణం బయటకు వెళ్లే పెద్ద ఇనుపదలుపు దగ్గరకు రాగా అది తానే తెరుచుకుంది. ఎవరూ తాకలేదు, ఎవరూ నెట్టలేదు. దూత పేతురుని ఒక వీధి వరకు తీసుకెళ్లి అక్కడ మాయమయ్యాడు. అప్పుడు పేతురుకు అన్నీ అర్థమయ్యాయి. అతడు చేతులను పైకి ఎత్తి, ప్రభూ, నీవు నన్ను హేరోదు నుంచి ఈ ప్రమాదం నుండి రక్షించావు అని హృదయపూర్వకంగా చెప్పాడు. పేతురు వెంటనే విశ్వాసులు ప్రార్థిస్తున్న మేరీ అనే స్త్రీ ఇంటికొచ్చాడు. ఇంట్లో లోపల చాలామంది మోకాళ్లపై కూర్చుని పేతురు కోసం ప్రార్థిస్తూనే ఉన్నారు. పేతురు బయట నిలబడి టక్ 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 అని తలుపు తట్టాడు. అప్పుడు రోదే అనే చిన్నారి బయటకు వచ్చింది. ఆమె పేతురు స్వరం విన్న వెంటనే, ఆహా, ఇది పేతురు స్వరమే అని సంతోషంతో కేక వేసింది. ఆమె ఆనందంగా ఉన్నదంటయా తలుపు తెరవడం కూడా మర్చిపోయింది. లోపలికి పరిగెత్తి వెళ్ళి, పేతురు బయట ఉన్నాడు అని చెప్పింది. ఎవరూ కూడా నమ్మలేదు. అయ్యో రోదే, అయినా పేతురు ఇక్కడ ఎలా ఉంటాడు? నువ్వు తప్పుగా విని ఉండవచ్చు అని అన్నారు. కాని రోదే మళ్ళీ అంది, కాదు, నేను విన్నాను, అది పేతురే, ఆ స్వరం పేతురుదే. పేతురు బయట ఇంకా టక్ టక్ టక్. చివరకు వారు తలుపు తెరిచి చూసేసరికి నిజంగానే పేతురే. అందరూ ఆశ్చర్యపోయి నోరు తెరిచి చూశారు. పేతురు చేతితో అని సూచించి దేవుడు తనను ఎలా విముక్తి చేశాడో మొత్తం వివరించాడు. తర్వాత ఈ సంగతులను యాకోబుకు ఇతర సహోదరులకు చెప్పండి అని చెప్పి అక్కడి నుండి సురక్షితమైన స్థలానికి వెళ్ళిపోయాడు. ఈ పాఠంలో మనము నేర్చుకునేది, ప్రార్థనలో శక్తి ఉంది. మన పరిస్థితి ఎంత కష్టమైనా దేవుడు అద్భుతం చేసి మనలను రక్షించగలడు.